వాళ్ళ యొక్క పాఠశాలలో సెలవు పెట్టి మన పాఠశాల మీద ఉన్న గౌరవం ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి మన ఈ పాఠశాలలో చేసి ఒంగోలు దగ్గర ఇంకొక పాఠశాలకు వెళ్ళినటువంటి బిక్షాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ మండలంలో ఎంఈఓగా చేసి రిటైర్డ్ అయినా సరే ఈ పాఠశాల మీద ఈ గ్రామం మీద మంచి అభిప్రాయం ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారికి, ఈ పాఠశాలని నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఈ పాఠశాలకి ఏమి కావాలనిసినా సరే తక్షణం స్పందిస్తూ మనకి బాగా సహకరిస్తున్నటువంటి విద్యా కమిటీ చైర్మన్ బాబు గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ ఆదిశేష్ గారికి, అదేవిధంగా ఇక్కడి నుంచి పాఠశాలకి పక్క పాఠశాలకి వెళ్ళినటువంటి మన మురళీ సార్కి, తర్వాత నా క్లాస్మేట్ గౌస్, నేను సార్ అన్న కానీ గౌస్ అంటాను, గౌస్కి, దాని తర్వాత పీడి మేడం రమాదేవి గారికి, అమరేశ్వరి మేడం ఇంగ్లీష్ సబ్జెక్టు మేడం గారికి, అదేవిధంగా మన పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ పాఠశాలలో ప్రతి ఎంప్లాయీ కూడా బదిలీ అనేది సర్వసాధారణం. ఎందుకంటే హెచ్ఎంలకి అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్కి అయితే 8 సంవత్సరాలకి బదిలీ కావటం అనేది సర్వసాధారణం. అయితే ఈ బదిలీ అయ్యేటప్పుడు ఆ పాఠశాలలో మనం ఏం చేసాం, మన స్వీట్ మెమరీస్ ఏమన్నా ఇక్కడ ఉన్నాయా లేదా, ఈ విద్యార్థులకు మనం ఎంత వాళ్ళని మోటివేట్ చేశాం, వాళ్ళని ఎంత ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాం అనే ఒక ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు ఉపాధ్యాయులు. వాళ్ళందరినీ మళ్ళీ మనం పిలిచి వాళ్ళకి సన్మానం చేయటం అనేది మన పాఠశాల గౌరవంగా అయితే నేను పాటిస్తాను. అంతేకాకుండా ఇక్కడ బిక్షాలరెడ్డి సారు 2 సంవత్సరాలే చేసినా సరే ఎప్పుడు వచ్చావన్నది కాదు, చేసిన 2 సంవత్సరాలైనా సరే పాఠశాలని రూపురేఖలు మార్చడం అనేది జరిగింది. అది చూడాలి మనం. ఏదో వచ్చాము కూర్చున్నాము దూరంగా పోయామని ఆయన సార్ ఎప్పుడు ఆలోచించాల. పాఠశాల రూపురేఖలన్నింటినీ మార్చి తన ముద్ర వేసుకొని ఒక తీపి గుర్తుగా ఇదిగో నేను ఆ స్కూల్లో చేశాను అని ఒక గర్వంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఆ సార్కి ఒకసారి చప్పట్లు. అదేవిధంగా ఇక మురళీ సార్ని చెప్పనవసరం లేదు. ఎందుకంటే గార్లపేట అంటే ఆయన లోకల్గా భావించాడు. గార్లపేట నాది, ఇది నా స్కూలు, నేను దీనికి ఎంత మటుకు పని చేయగలను, ఎంత చెయ్యాలో ఆయన చేశాడు. ఆ విగ్రహాలని ప్రతిష్ఠించడంలో కానీ ప్రతి సంవత్సరము ఈ కనిగిరిలో ఆర్యవైశ్య సంఘం తరఫున ఎక్కువ మార్కులు వచ్చినటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఆర్థికంగా కూడా సహాయం చేయటము, వాళ్ళని గుర్తించటము, ఇవన్నీ చేయటం అంటే చిన్న విషయాలు కాదు. అదేవిధంగా ఈ పాఠశాలలో కూడా అభివృద్ధిలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన కూడా ఈ పాఠశాల నుంచి వెళ్ళటం మనకందరికీ బాధ కలిగించిన ట్రాన్స్ఫర్స్ లో వెళ్ళాలి, వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి. 8 years అయింది. ఇంక తర్వాత ఇంకా గౌస్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాడు, పిల్లల్ని హ్యాపీగా ఉంచుతాడు, బాగా చదువు చెప్తారు. ఇది కావాలి మనకి. మనం ఏం జాబ్ చేసామని కాదు, మనం పిల్లలకి ఎంత సహాయం చేసాం. రేపు రిటైర్డ్ అయినా సరే మనం ఒకసారి పడుకున్నప్పుడు ఇదిగో నేను ఇంత బాగా పాఠాలు చెప్పాను, నా పాఠాలు పిల్లలు ఆలకించారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ మెమరీస్ అన్నీ మా ఉపాధ్యాయులకు ఉంటాయి. ఎందుకంటే మేము మిషన్లకు కాదు పాఠం చెప్పేది, మనసున్న పిల్లలకి, మిమ్మల్ని ఎరిగి మీ మనసుని ఎరిగి పాఠాలు చెప్తుంటాం మేము.
ఒకళ్ళకి ఫాస్ట్గా చెప్పాలి, ఒకళ్ళకి నిదానంగా చెప్పాలి, ఒకళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అయినా అందరికీ అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్పి వాళ్ళని ఉత్తీర్ణం చేసి వాళ్ళని ఒక ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ఉంటుంది. ఆ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. ఇంకా మేడం గారు, ఇంగ్లీష్ మేడం గారు, అమరేశ్వరి మేడం గారు కూడా చాలామంది అనుకుంటున్నారు పిల్లలు మా మేడమ్స్ పోయారు. అది కావాలి. మనం ఎక్కడన్నా పనిచేస్తే మేము వచ్చినందుకు, మేము వెళ్ళినందుకు బాధపడాలి పిల్లలు, గుర్తుంచుకోవాలి పిల్లలు. అది కావాలి ప్రతి ఉపాధ్యాయులకి. నేను అదే కోరుకుంటా. శక్తి వంచన లేకుండా పనిచేయాలి స్కూల్లో. మన గుర్తింపు అనేది ఒకటి ఉండాలి అనే మంచి ఆలోచనతో, ఒక మంచి జ్ఞాపకంతో ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి. అదేవిధంగా మన పీడీ మేడం, రమాదేవి మేడం కూడా బాగా హుషారు. కాకపోతే ఏంటంటే నేను ఈ జోన్ కాదు, ఇది మర్రిపూడి జోను, నేను కనిగిరి జోను. అందుకని ఇక్కడ గేమ్స్ వీటి విషయాలు నాకు పెద్దగా తెలియదు. కానీ ఇక్కడ బాగా గ్రౌండ్ నీట్గా ఉంచడం